కడుపులో ఒక అబ్బాయి అయ్యాడు. ఎవరు? దేవుడు. చెప్పండి, ఎవరు? దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ సింహాసనాన్ని వదిలిపెట్టింది లేదు. దేవదూతలు అన్నారు, అయ్యా పాడ అగు, వాళ్ళందరూ నా కాడికి తెచ్చుకోవాలని ఏడ్చింది పాపం. ఏసయ్య ఏడ్చింది. ఎందుకని? మనం బాధలు పడుతున్నాం. చిన్నపిల్లలు చెడిపోయారు, నా పిల్లలందరూ చెడిపోయారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అందరూ పాడైపోయారు. నా కాడికి తెచ్చుకుంటా, నా కాడికి తెచ్చుకుంటా అనుకుని ఎట్టొచ్చాడు? మనిషిగానే వచ్చింది. వాళ్ళలాగే పోతా నేను. ఎవరిలాగా? దేవుళ్ళ బాను వాళ్ళలాగే పోతా అని ఒక మరియమ్మ కడుపులోకి వచ్చింది. ఎంతో వచ్చేసరికి 1 నెల అయిపోయింది, తర్వాత 2 నెలలు అయిపోయింది, తర్వాత 3 నెలలు అయిపోయింది, తర్వాత కడుపేమో పెద్ద, పొట్టేమో కొంచెం, మరి లెగలేని వాళ్ళు ఏం చెప్తారు, కొంచెం పొట్ట కొంచెం ఎక్కువ ఇది కదా, లావు ఇది కదా. అప్పుడు 5వ నెల అయింది, తర్వాత 9వ నెల వచ్చింది. అప్పుడు ఎట్లా ఉంటుంది? కొంచెం ఇంకా పొట్ట అయితే అప్పుడు ఆమెకి చూడాలి, అందరు చూడాలి. ఆమె పేరు ఏం పేరు తెలుసా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ప్రైజ్ ది లార్డ్. మన కోసం వచ్చింది యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్, చెప్పండి ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం వచ్చాడు? చాలా ఇచ్చింది మనమంటే, మనం మంచోళ్ళగా మారాలని యేసయ్య వచ్చింది. అయితే ఆమెకి ఇప్పుడు ఎన్నో నెల? 9వ నెల అయితే ఆ పొట్ట కొంచెం బాగా, అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఆమె ఒకరోజు ఊరికి పోయింది. అడిగిపోయింది, ఆమెకు తెలియదు ఆమెకు నొప్పులు వస్తాయని. ఊరికి చెప్పండి ఊరికి ఆమెకి నొప్పులు వస్తాయి. ఆమెకు తెలియదు పాపం. తెలియకుండా ఏం చేసిందంటే ఊరికి బయలుదేరింది. గాడిద మీద ఎక్కిపోయారు. దీని మీద అప్పుడు వాహనాలు ఏం లేవు. అప్పుడు ఆ ఇల్లు కూడా చాలా పెంకుటిల్లు, పూరి గుడిసెలు. అప్పుడు చాలా సత్తరంగా మురిగ్గా ఉండేవి అప్పుడు ఇల్లు. ఆయన గాడిద మీద ఆమె ప్రయాణం అయిపోతుంది. అప్పుడు బైకులు, రోడ్డు, కార్లు ఏమి లేవు, నడుచుకుంటా పోవాలి. ప్రయాణం అయిపోతుంది. ఆమె తెలియదు పాపం. నొప్పిలో ఎవరు తెలుసా? ఎవరికి తెలియదు. అయితే ఆమె అట్టే నడుచుకుంటూ పోతుంటే అనుకోకుండా ఒక ఊరు పోయేసరికి నొప్పులు వచ్చేసింది. ఆమె ఈడుతా అప్పుడు ఆమెని ప్రదానం చేసుకున్నటువంటి యోసేపు గారు పక్కనే ఉన్నాడు. ఇంకా ఆమె కవలు ఏదైతే పక్కనే ఉన్నాడు. అయితే ఇదిగో ఎట్లా పోతున్నారుగా పోయి నొప్పులు ఎక్కువైంది. ఏమట్లా పాపం. ఆ కడుపులో ఎవరున్నారు? ఎవరున్నారు? యేసయ్య. ఎవరు అసలు? యేసయ్య దేవుడు. చెప్పండి, యేసయ్య మన దేవుడు. ఎవరు? మన తండ్రి. మన ఎవరు? ఆయన ఎందుకు వచ్చింది ఇక్కడ చెప్పండి. ఎవరు చెబుతారు? నేను నా ఇష్టం వచ్చిన చదువుతాను. ఆయన ఇక్కడికి రక్షత లే సంతోషం లేదు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చింది? మన కోసం. వెరీ గుడ్. ఇంకా మన కోసమే వచ్చాడు. మంచిది. ఎందుకోసం వచ్చాడు? మన కోసం. దేనికోసం? అసలు రీజన్ ఏంటి? మనం బాధపడతా, దుఃఖపడతా, బాగా ఏడుస్తున్నామని మన కోసం వచ్చింది. ఇంకా తర్వాత ఏం చేయాలనుకున్నాడు? నా కాడికి రెస్పాండ్. అది ఓకేనా? అమ్మాయి క్లాప్స్ కొట్టండి. చెప్పింది మంచి మాట చెప్పింది. నాకు 2 మంచి మాటలు చెప్పింది. ఇంకొక మంచి మాట ఏంటంటే నా కాడికే వేసుకో. ఎవరి కాడికి? ఎవరిని? రక్షిత అని. ఇక్కడున్న మన అందరినీ తీసుకోవాలని. ఎక్కడికి? దేవుడు మనలందరినీ ఆయన నామం ద్వారా పరలోక రాజ్యంలో చేర్చుకును గాక. సంతోషంగా ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆమెకి ఎన్నో నెల? ఆమె నడుచుకుంటా పోతుంది, ఏడుతుంది పాపం. అయిపోయింది రే కట్ట. నడుచుకుంటా పోయి ఏడుతుంటే తలుపు కొడుతుంది. అయ్యా కొంచెం ఆమె కొద్దిగా నొప్పులు పడుతుంది. మీ ఇంట్లో మా ఊళ్ళో ఉన్నప్పుడు రాలేదయ్యా నొప్పులు, ఈ ఊరు వచ్చేసరికి నొప్పులు వచ్చినాయి, కొద్దిగా తలుపు తీస్తావయ్యా. అయ్యా కొద్దిగా తలుపు తీయ్యా అంటే అమ్మో లేదు పో. ఏడా అమ్మ మేము ప్లేస్ పో. ఎందుకని? ఆమె నొప్పులు పడి ఆమె
కంటే అదంతా బాగోదు, వాళ్ళ ఇల్లు ఈతనికి ఇష్టపడాలి, ఊరు కూడా ఇష్టపడాల. ఏమైంది పాపం ఇస్తే ఇలా ఈ ఊరు ఇలా ఒక్కరు కూడా ఇలా ఇంకొక ఇంటికి పోయారు. అయ్యా మా ఆవిడ నొప్పులు పడుతుంది, మరి కొద్దిగా మీ ఇంట్లో కొద్దిగా ఏదైనా ఒక మూల ఎక్కవా అని అడిగితే లేదు లేదు పోయావు గోవా చెప్పిన లేదు, మా ఇల్లు శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ కడుపులో ఎవరున్నారు వాళ్ళకి తెలియదు అక్కడ ఏసై ఉందని, వాళ్ళకి తెలియదు ఆ కడుపులో ఏసై ఉండడం తెలియదు, పాపం దేవుడు ఉన్నాడని సంగతి తెలియదు. అందుకని పోండి అంటున్నారు వాళ్ళు. ఇంకా అంతే మోసుకుంటూ మళ్ళా ఆ ఊళ్ళో తలుపులన్నీ చాలా వరకు కొట్టారు. మీరైతే ఎత్తారా? ఎందుకని చెప్పండి. వెరీ గుడ్, ఏసై ఉంది కాబట్టి ఎత్తారు. ఏసైని తెలుసుకుంటే ఖచ్చితంగా ఎత్తారా? ఇలా ఇస్తారు కదా. ఎందుకని? ఏసై ఎక్కడ ఎవరున్నారు? ఏసై ఉన్నాడా? ఉంటే ఎత్తారా? నిజంగా ఎత్తారా? వీళ్ళు ఎత్తారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎత్తారా వీళ్ళు? అమ్మకు చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని కూడా అంటారు, అమ్మ మన ఏసయ్య ఒక్కడి నుండి ఇక్కడికి మన కోసం వచ్చినావు, కొద్దిగా నువ్వు ఇవ్వాల్సిందే అని అడుగుతారు కదా మీరు ఖచ్చితంగా. ఎందుకని? దేవుడు కదా అడుగుతారు కదా. అడుగుతారా? అప్పుడు సరే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఒక ఇల్లు కొట్టారు. అయ్యా మీ ఇంట్లో కొద్దిగా స్థానం ఉందా? కొద్ది స్థానం ఉందా అడిగితే ఆయన అన్నాడు, అయ్యా మా ఇంట్లో అయితే లేదు కానీ బెరగొడ్లు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు కాసే సొత్తం ఉంది ఒకటి, ఆ గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు కొంచెం పక్కకు అనుకొని కొద్ది ప్లేస్ ఉంటుంది, అక్కడ పోండియా ఆడు మీ ఇష్టం, మా ఇంట్లో అయితే స్థలం లేదు అన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అమ్మో నొప్పులు ఎక్కువ అవుతుంది ఏడవట్లే అని చెప్పి ఏసైని తీసుకొని అక్కడ పోగానే ఏసైకి జన్మనిచ్చింది. లోకరక్షకుడు పుట్టాడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకరక్షకుడు భూమి మీద పుట్టాడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకరక్షకుడు భూమి మీద పుట్టాడు, హల్లెలూయా. అయితే ఈ విషయం ఒకరోజు చీకట్లో పెట్టినా అది చూడండి, చూసారా ఆ చెట్లు కనపడుతున్నాయా? అటుగా అది వెలుక్కిలుగా ఈ చీకటికి వెళ్ళి కనపట్లేదు కదా. చీకటి ఉందని చెప్పండి, ఎట్టుంది? అట్టాటి చీకటి ఇదిగో ఎక్కడంటే లైట్లు వేసిన రోజు లైట్లు ఉండగా చలిమంట వేసుకొని గుర్లు కాసేవాళ్ళు ఇట్లా కూకొని చలి కాసుకుంటున్నారు. ఎవరు? గొర్రెలు కాపాలి. ఎవరు? ఇట్లా చలి కాసుకుంటా, అరే ఇవాళ గొర్రెలు ఎటే తిరిగిరా, అరే ఇవాళ మరి కొండకు పోయిందిరా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? గొర్రెలు కాసేవారు. అరే ఈ గొర్రెలు ఇవాళ బావి కడిగి కాసేపు వాళ్ళు చక్కగా చలి కాసుకొని మాట్లాడుతున్నారు. ఈ లోపల వాళ్ళు చలి కాసుకుంటారు. చీకటిగా ఉంది కదా, అటే చూస్తారు. ఎందుకని? మనసు అమ్మడి తిప్పుతారు, మనసుకి తిప్పారు, అమ్మటాడు తిప్పుతారు. ఆడు కూడా క్యాచ్ చేస్తాడు. అయితే అమ్మా ఈ ఏడన్నా మనం గొర్రెలు కాపకాడ ఉన్నాం కదా, అయితే చీకటి అదంతా గొర్రెలు చలి కాసుకుంటా ఉంటే